హిస్టరీలోనే చాలా భయంకరమైన కిల్లరే ఈ బీటీకే కిల్లర్. కానీ వీడు చేసిన ఒకే ఒక్క బుద్ధి తక్కువ పని వల్ల వీడిని పోలీసులు కనిపెట్టేశారు. చాలా మర్డర్స్ని చేసి చాలా సంవత్సరాలుగా పోలీసులకి దొరకకుండా ఉన్న వీడు ఒక బుద్ధి లేని పని చేసి పోలీసులకి దొరికిపోయాడు. 1991 వరకు చాలామందిని కిడ్నాప్ చేసి వాళ్ళకి టార్చర్ చూపించి చంపి 1991 తర్వాత ఆ మర్డర్స్ని ఆపేశాడు. ఇది కొంచెం కొంచెంగా అన్సాల్వ్డ్ కేసుగా ఫెయిల్ అవుతూ వచ్చింది. కానీ కొంచెం ఆలోచించి వీడు నేను ఎప్పుడు పాపులర్గానే ఉండాలని, నన్ను పోలీసులు కూడా పట్టుకోకూడదని 2005లో పోలీసులకి వీడు ఒక హార్డ్ డిస్క్ని సెండ్ చేశాడు. ఆ హార్డ్ డిస్క్ లోపల నా పేరు, నేను ఎక్కడ ఉంటాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ని దాచిపెట్టాను, మీ వల్ల కుదిరితే దాన్ని కనిపెట్టండి అని పోలీసులకే సవాల్ చేశాడు. కానీ పోలీసులు దాన్ని ఈజీగా క్రాక్ చేసి కనిపెట్టేశారు. ఒక చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన డానిస్ రాడరే ఈ బీటీకే కిల్లర్ అని కనిపెట్టి తనని అరెస్ట్ చేశారు. వాడు మాత్రం పోలీసులకి ఆ హార్డ్ డిస్క్ని పంపించకుండా ఉండుంటే ఇప్పటి వరకు ఈ బీటీకే కిల్లర్ ఎవడని తెలుసుండేదే కాదు.